ఇశ్రాయేలు ప్రజలు బయలు యొక్క విగ్రహాన్ని పూజించడంతో దేవుడు మిద్యానీ యుద్ధజాతిని వారిపై పంపాడు. 7 సంవత్సరాల పాటు మిద్యానీయుల ఇశ్రాయేలు ప్రజలు పంటలను నాశనం చేసి వారిని పేదరికంలో నెట్టేశారు. మిద్యానీయులు చేయి ఇశ్రాయేలీయుల మీద హెచ్చయిను గనుక వారు మిద్యానీయుల ఎదుట నిలవలేకపోయిరి. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి ప్రార్థించగా దేవుడు వారిని తప్పించటానికి గిద్యోన్ని ఎంచుకున్నాడు. గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉండినట్లు గానుగ చాటున గోధుమలను దొలగొట్టుచుండగా దేవదూత వచ్చి, బలవంతుడా, యెహోవా నీతో ఉన్నాడు అని పలికాడు. గిద్యోను తాను సామాన్యమైన వాడనని చెప్పినా దేవుడు అతనికి మిద్యాని జనులను ఓడించే శక్తిని ఇచ్చాడు. గిద్యోను ఒక సూచన కోరాడు. అప్పుడు దేవుని అగ్ని అతను తెచ్చిన బలిని భస్మం చేసింది. ఆ రాత్రే గిద్యోను తన తండ్రి బయలు బలిపీఠాన్ని కూలగొట్టి యెహోవాకు కొత్త బలిపీఠాన్ని కట్టాడు. గిద్యోను సైన్యం గిద్యోను 32,000 మంది సైనికులను పోరుకు సిద్ధం చేశాడు. కానీ దేవుడు చెప్పాడు, ఇది ఎక్కువ మంది అని. 10,000 మంది నిలిచి ఉండగా యెహోవా, ఈ జనులు ఇంకా ఎక్కువ మంది, నీళ్ల యొద్దకు వారిని దిగజేయము, అక్కడ నీ కొరకు వారిని శోధించెదను. అతడు నీళ్ల యొద్దకు ఆ జనమును దిగజేసినప్పుడు యెహోవా కుక్క గతుకున్నట్లు తన నాలుకతో నీళ్లను గతికిన ప్రతివానిని, త్రాగుటకు మోకాలిని కృంగిన ప్రతివానిని వేరువేరుగా ఉంచమని గిద్యోనుతో సెలవిచ్చెను. చేతితో నోటికందించుకొని గతికిన వారి లెక్క 300 మంది. మిగిలిన జనులందరూ నీళ్లు త్రాగుటకు మోకాలిన కృంగిరి. గిద్యోను సైనికులను పరీక్షించగా చివరికి 300 మంది మాత్రమే మిగిలారు. గిద్యోను ఇంకా భయపడి దేవుని నుండి 2 సూచనలు కోరాడు. నేను కళ్ళమన గొర్రెబొచ్చు ఉంచిన తరువాత నేలంతయు ఆరి ఉండగా ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడినెడల నీవు సెలవిచ్చినట్లు ఇశ్రాయేలీయులను నా మూలముగా రక్షించెదవని నేను నిశ్చయించుకొందునని దేవునితో అనెను. అలాగునే జరిగెను. అప్పుడు గిద్యోను, నీ కోపము నా మీద పడనీయకుము, ఇంకొక మారే ఆ బొచ్చు చేత శోధింప సెలవిమ్ము. నేలంతటి మీద మంచు పడి ఉండగా ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండనిమ్మని దేవునితో అనగా ఆ రాత్రి దేవుడు అలాగున చేసెను. అప్పుడు గిద్యోను దేవునిపై నమ్మకం ఉంచాడు. మిద్యానీయులపై గెలుపు. గిద్యోను 300 మంది సైనికులతో రాత్రి మిద్యాని శిబిరంపై దాడి చేశాడు. వారు బూరలు ఊదుతూ కుండలను పగలగొట్టి జ్వాలను వెలిగించారు. మిద్యానీయుల భయంతో ఒకరినొకరు చంపుకోవడం ప్రారంభించారు. ఇశ్రాయేలు ప్రజలు మిగిలిన శత్రువులను తరిమి పారేశారు. ప్రజలు గిద్యోనును రాజుగా కావాలని కోరారు. కానీ అతను దేవుడే మీ రాజు అని చెప్పాడు. కానీ గిద్యోను ఒక ఎపోదు తయారు చేశాడు. అది తర్వాత విగ్రహారాధనకు కారణమయ్యింది. గిద్యోను మరణించిన తరువాత ఇశ్రాయేలు ప్రజలు మళ్ళీ బయలు విగ్రహాన్ని పూజించడం ప్రారంభించారు. దేవుడు బలహీనులను కూడా ఉపయోగిస్తాడు. గిద్యోను మొదట భయపడిన దేవుడు అతనిని బలవంతుడిగా మార్చాడు. నమ్మకం ఉన్నప్పుడే విజయం లభిస్తుంది. గిద్యోను తన భయాన్ని దాటి దేవునిపై విశ్వాసం పెట్టాడు.
అభిమానం వల్ల గర్వం కలుగుతుంది. గిద్యోను మంచి నాయకుడు అయినా అతని ఎపోది ప్రజలను విగ్రహారాధనకు నడిపించింది.